నమస్తే, వెల్కమ్ టు టీవీ4 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సర్పు మెప్మా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్‌ప్రెన్యూర్ కార్యాచరణతో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించిన రాష్ట్ర స్త్రీ శిశు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి. పోలవరం ప్రాజెక్టును వైకాపా తెదేపాలు నిర్లక్ష్యం చేశాయన్న అటల్ జననేత వ్యవస్థాపకుడు మైలా శ్రీనివాసరావు. ఇప్పటికైనా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టి ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జలవనరుల శాఖ మంత్రి వర్యులు నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ పోలవరం, ఇతర ప్రాజెక్టులు, నదులు అనుసంధానం, వాటర్ పాలసీపై గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు సుదీర్ఘ రివ్యూ చేపట్టడం జరిగిందన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును ఒక యజ్ఞంలా 2027 నాటికి నిర్మాణం పూర్తి చేసేలా సీఎం చంద్రబాబు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారన్నారు. ఇందులో భాగంగా డిసెంబర్ 2వ వారంలో ముఖ్యమంత్రి పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారని, అదే రోజు పోలవరం నిర్మాణానికి సంబంధించిన టైం షెడ్యూల్ ను విడుదల చేస్తానన్నారు. షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక రోజు గానీ, ఒక గంట గానీ వృధా కాకూడదని సీఎం చెప్పారని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, అదేవిధంగా ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు మరియు వాటర్ పాలసీ మీద ఇప్పుడే ఒక సుదీర్ఘమైనటువంటి రివ్యూ జరగడం జరిగింది. అందులో ముఖ్యంగా పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, ఒక జీవనాడి, ఒక వరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అటువంటి పోలవరం ప్రాజెక్టుకి గత 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ పాలనలో నష్టం కంటే ద్రోహం ఎక్కువ జరిగిందనేటువంటి విషయాన్ని స్పష్టంగా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితి నుంచి మళ్ళీ ఒక యజ్ఞంలా మళ్ళీ పోలవరం ప్రాజెక్టుని పునర్నిర్మాణం చేసేటువంటి విషయంలో మరి వేళ రివ్యూలో కూడా డిస్కషన్ చేసినటువంటి పరిస్థితుల్లో ఏదైతే ఆ యొక్క పోలవరంకు సంబంధించి ఒక షెడ్యూల్ ప్రకటన అనేది విడుదల చేయాలి అనేటువంటి విషయం మీద కూడా సుదీర్ఘంగా చర్చించడం జరిగింది. దానిలో భాగంగానే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ నెల 2వ వారంలో పోలవరం మరి పర్యటించి ఆ పోలవరం వద్దనే ఆ యొక్క షెడ్యూల్ ఏదోటే డయాఫ్రమ్ వాల్, అదేవిధంగా ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ ఎట్లా ఏ సమయానికి మనం ప్రారంభిస్తాం, ఏ సమయానికి పూర్తి చేస్తాం అనేది క్లియర్ కట్గా టైం బాండ్ పెట్టుకుని మరి ఒక షెడ్యూల్ని మనం పోలవరం ప్రాజెక్టు విజిట్ చేసి 2వ వారంలోనే ఆ యొక్క షెడ్యూల్ని విడుదల చేసేటువంటి విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోమని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశించడం జరిగింది. ఆయన ఒక్కడే చెప్పారు, షెడ్యూల్ ప్రకటించిన తర్వాత ఒక్క రోజు కానీ ఒక్క గంట కానీ వృధా పోవడానికి వీలు లేదు. షెడ్యూల్ ప్రకటించిన రోజు నుంచి కూడా అనుకున్నటువంటి సమయానికి పోలవరం ప్రాజెక్టు పూర్తయి ఉండాలి అని ఆయన చాలా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అందుకనే ఈ 10 రోజుల్లో మరింత పూర్తి స్థాయిలో క్లారిటీ తీసుకుని ఆ షెడ్యూల్ని మరి చంద్రబాబు నాయుడు గారు ఈ 2వ వారంలో మరి పోలవరంలోనే మరి ప్రకటిస్తారనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 5 నెలల్లోనూ కూడా ఈ పోలవరం మీద మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి పూర్తి స్థాయి కసరత్తు చేసిన తర్వాత మరి ఈరోజు ఒక షెడ్యూల్ వరకు కూడా మేము ఈరోజు రావడం జరిగింది.
అంటే గత 5 సంవత్సరాల పాలన విధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం దశకు ఈరోజు పోలవరం చేరుకుంటుందనే విషయాన్ని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అందులో ముఖ్యంగా ఏదైతే సాంకేతికపరమైనటువంటి సమస్యలు ఎన్నో మాకు సవాళ్లుగా నిలిచాయి ఈ 5 నెలల్లో. ఎందుకంటే ఆ రోజు కష్టపడి 18 నెలలు నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాళ్ళు విధ్వంసం గురవడమే కాదు, ఆ డయాఫ్రమ్ వాళ్ళకి సహకరించేటువంటి భౌగోళిక పరిస్థితులుగా డయాఫ్రమ్ వాళ్ళు ఎక్కడ పైన ఏదైతే ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ మెయిన్ డ్యామ్ ఏదైతే నిర్మాణం చేస్తామో ఆ మెయిన్ డ్యామ్ నిర్మాణం చేసేటువంటి ప్రాంతంలో కూడా పెద్ద పెద్ద గుంతలు పడి 56 అడుగుల అగాధాలు పడి ఏదైతే అక్కడే ఉన్నటువంటి నేచురల్ బండు 250 మీటర్లు ఉంటే మరి అది 150 మీటర్లు కొట్టుకుపోయి, అంటే ఇట్లా జియోగ్రఫికల్గా భౌగోళికంగా ఎంతో కొంత పోలవరం ప్రాజెక్టుకి ఉపయోగపడేటువంటి అంశాలు కూడా గత ప్రభుత్వ నిర్వాహకంతో ఏదైతే మరి విధ్వంసం గురైనటువంటి పరిస్థితుల్లో వాటన్నిటినీ కూడా మళ్ళీ 1 by 1 ఒక్కొక్కటి కూడా అధిగమించేటువంటి విధంగా, ఆ సాంకేతిక సమస్యలను అధిగమించేటువంటి విధంగా ఈ 5 నెలల పడినటువంటి కష్టానికి ప్రతిఫలంగా మరి ఈవేళ ఒక షెడ్యూల్ మరి నిర్మాణం చేసుకుని మరి 2025లో ఈ యొక్క పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి స్థాయిలో అటు డయాఫ్రమ్ వాళ్ళు కానీ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ కానీ మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే షెడ్యూల్ విడుదల చేస్తారనే విషయం, దీనికి సంబంధించి విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే సామర్థ్యం స్వయం ఉపాధికి ఉంటుందని రాష్ట్ర స్త్రీ శిశు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విజయవాడ మొగల్ రాజపురం సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సభాధ్యక్ష వహించారు. రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తదితరులు హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే చట్టాలు విధానాల అమలులో ముందంజలో ఉన్నామని, ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికెట్ల జారీ ప్రక్రియ సమూలంగా మారబోతోందని, ఇప్పటికే 2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతుందని, ఆ నివేదికలను గౌరవ ముఖ్యమంత్రి ముందు పెట్టి ఆయన మార్గనిర్దేశంతో ముందడుగు వేయనున్నట్లు వివరించారు. ఉద్యోగం అనేది ఒక ఆప్షన్ మాత్రమేనని, స్వయం ఉపాధి ద్వారా మనతో పాటు మరో 50 మందికి ఉపాధి కల్పించవచ్చునన్నారు. ఇందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం దగ్గర నుంచి సామాన్యుల వరకు ఉంది. సమాజంలో వాళ్ళ మన తోడు నివాసం ఉంటున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఊతం ఇచ్చి ఆసరా ఇచ్చి వాళ్ళు జీవనం సాగించేదానికి అనుకూలమైన పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత పౌరుల మీద కూడా ఉందని తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వాలు దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళకి మేలు చేయాలని ప్రయత్నం చేసినా కొంత ఆలోచనలో సరైన ఆలోచనలు చేయలేకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు ఫెయిల్ అయినా, నారా చంద్రబాబు నాయుడు గారు లేదా నందమూరి తారక రామారావు మొట్టమొదటగా దివ్యాంగులకి పెన్షన్ ఉండాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు అయితే వాళ్ళ అంచెలంచెలుగా అనేకమైన సహాయాలు అందిస్తూ వాళ్ళ సమాజంలో చక్కటి పౌరులుగా తీర్చిదిద్దబడాలి అని చెప్పి ఆలోచన చేస్తూ ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఈ రోజున పెన్షన్ 3,000 రూపాయలు పెన్షన్ ఒకేసారి 6,000 పెంచిన వ్యక్తి, అది కూడా 5 సంవత్సరాలు విడతల వారీగా చేయకుండా ఒకేసారి చేసిన వ్యక్తి 6,000 రూపాయలు. గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ప్రతిసారి కూడా 1982 నుంచి దివ్యాంగులకి మామూలు పెన్షన్ కంటే వితంతువులకు లేకపోతే వృద్ధులకు ఇచ్చే పెన్షన్ కంటే కూడా కొంచెం అమౌంట్ పెంచి దివ్యాంగులకు ఇవ్వడం జరుగుతూ ఉంది.
35 రూపాయలు ఉన్నప్పుడు 50 రూపాయలు ఇచ్చారు, 75 రూపాయలు ఉన్నప్పుడు 200 రూపాయలు ఇచ్చారు, 200 రూపాయలు ఉన్నప్పుడు 500 ఇచ్చారు. అదేవిధంగా 2000 చేసిన చంద్రబాబు గారు వాళ్ళకి 3000 చేయటం జరిగింది. 3000 కనీసం ఇంకో 1500 పెంచాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఏమాత్రం ₹1 పెంచకుండా ఆయన వికలాంగులు దివ్యాంగులకి అన్యాయం చేయడం జరిగింది. ఆ జరిగిన అన్యాయాన్ని ఎంతో కొంత పూడ్చడానికి నారా చంద్రబాబు నాయుడు గారు 3000 ఒకేసారి డబల్ చేసి 6000 ఇచ్చారు. అంతేకాదు వివిధ విధానాల్లో 10,000 రూపాయలు పొందుతున్న వాళ్ళు ఉన్నారు, 15,000 రూపాయలు కూడా పొందుతున్న వాళ్ళు ఉన్నారు. గతంలో ఈ యొక్క దీర్ఘ వ్యాధులున్న, అది క్యాన్సర్ కావచ్చు, లేకపోతే డయాలిసిస్ కిడ్నీ ప్రాబ్లం కావచ్చు, లేదా ఇంకేదైనా కావచ్చు, అలాంటి వాళ్ళకి 10,000 రూపాయలు ఇచ్చే స్కీమ్ కానీ, ఇవాళ 100% మంచం మీదే ఉన్న పేషెంట్లు కావచ్చు, లేదా గెస్టులందరూ వచ్చి ఉన్నారు. చాలామంది ఉత్సాహంగా ఎంతోమంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొంటున్నారు. ఈసారి యునైటెడ్ నేషన్ థీమ్ ఏంటంటే సుస్థిర భవిష్యత్తు కోసం విభిన్న ప్రతిభావంతుల ఎంటర్ప్రినర్స్ లాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా వాళ్ళు తీర్చిదిద్దాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని థీమ్ ఉంది. ఈ ప్రకారంగా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా వరకు కార్యక్రమాలు ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దీన్ని చాచి తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంటర్ప్రినర్షిప్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఇంకా అవ్వడానికి అవకాశం కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ సముచితం చేసుకుంటూ, వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చేసుకుంటూ మన జిల్లాని ఒక నెంబర్ 1 జిల్లాగా, అలాగే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ప్రకారం కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని పబ్లిక్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, దీన్ని కూడా ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులకి అనుగుణంగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటాను. వారికి అందవలసినటువంటి పథకాలన్నీ కూడా అందేలా చూస్తామని కూడా చెప్తున్నారు. ఎస్ మ్యామ్. సో ఇంతవరకు వాళ్ళకి అంటే ఇప్పటి వరకు కూడా ఎలాంటి పథకాలు అందిస్తున్నారు? వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి పెన్షన్, ఫిజికల్ అండ్ పవర్ పెన్షన్ అయితే ఉంది, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఉంది, దీన్ దయాల్ దివ్యాంగ్ జన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వర్తకులు వాళ్ళు ఎవరు స్పీకర్స్ చెప్పినట్టు ఎంత చేసినా స్టిల్ దేర్ ఆర్ సమ్ గ్యాప్స్ అని కూడా నా దృష్టికి వచ్చింది. సో దీన్ని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ, సో అవి గ్యాప్స్ కూడా ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తాను. వన్ ఫ్యామిలీ వన్ ఎంటర్ప్రెన్యూర్ లక్ష్యానికి అనుగుణంగా రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా పురోగతి సాధించేలా చూడాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సెర్ప్ మెప్మా అధికారులను ఆదేశించారు. ఇందుకోసం అన్ని SHGలను వాటి ఆదాయ అర్జన బట్టి 5 కేటగిరీలుగా విభజించాలని సూచించారు. ఏడాదికి 1,00,000 కన్నా తక్కువ ఆదాయం వచ్చే గ్రూపును నాన్ లాక్పతిగా, 1,00,000 నుంచి 10 లక్షల వరకు లాక్పతిగా, 10 లక్షల పైన సంపాదిస్తే మైక్రో, 50 లక్షల కన్నా అధికంగా ఆదాయం వస్తే స్మాల్, 1 కోటి కన్నా ఎక్కువ ఆర్జిస్తే మీడియం కేటగిరీలుగా విభజించాలన్నారు. అలాగే వ్యవసాయం, పరిశ్రమలు, సేవా రంగం వారీగా ఆదాయ వివరాలు ఉండాలన్నారు. మంగళవారం సచివాలయంలోని తన కార్యాలయంలో ముఖ్యమంత్రి సెర్ప్ మెప్మా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. ఇటీవల సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో నమోదైన ఒక కేసులో వైఎస్ఆర్సీపీ నేత పూనూరి గౌతమ్ రెడ్డి మంగళవారం సాయంత్రం సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ లో నార్త్ జోన్ ఏసీపీ శ్రవంతిరాయ్ ఎదుట విచారణకు హాజరయ్యారు. అనంతరం బయటకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వంలో తనపై కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసు పెట్టారని ఆరోపించారు. అర్ధరాత్రి సమయంలో పోలీసులు అక్రమంగా తన ఇంట్లో చొరబడి తలుపులు పగలగొట్టి దొంగల కంటే ఘోరంగా వ్యవహరించారని, గత టీడీపీ ప్రభుత్వంలో కూడా ఒక పోలీస్ కమిషనర్ తనను హత్య చేసేందుకు ప్రయత్నించారని, ప్రభుత్వం కూడా తనకు ప్రాణహాని ఉండడంతో హైకోర్టులో ముందస్తు బెయిల్ కు దాఖలు చేసినట్లు వెల్లడించారు. పోలీసులకు పూర్తిగా సహకరిస్తారని, వారు ఇచ్చిన నోటీసుపై విచారణకు హాజరైనట్లు తెలిపారు. తిరిగి నెల 7న మళ్లీ విచారణకు హాజరు కావాల్సిందిగా విచారణ అధికారి కోరటంతో ఆ రోజు హాజరు కానున్నట్లు తెలిపారు. ఈ కేసు న్యాయస్థానంలో ఉండటంతో ఇంతకు మించి ఎక్కువ చెప్పలేనని తెలిపారు. నోటీస్ ఇచ్చి రమ్మంటం జరిగింది. నేను వారి యొక్క ఉత్తర్వుల్ని అనుసరించి దాని ప్రకారంగానే కూడా హాజరవటం జరిగింది. హాజరైన సందర్భంగా వారు ప్రశ్నలు సంధించడం, వాటికి సంబంధించిన సమాధానాలు చెప్పడం జరిగింది. కొన్ని సంబంధించినటువంటి వాటికి ఆధారాలతో సహా మేము ఒక లెటర్ ఒకటి కూడా ఇస్తానని చెప్తున్నాం. ఈ రకంగా నన్ను అవన్నీ హ్యాండ్ ఓవర్ చేయటం అనేది, సెల్ ఫోన్ హ్యాండ్ ఓవర్ చేయటం అనేటువంటి సరైనది కాదని పోలీస్ స్టాండింగ్ ఆర్డర్స్లో స్పష్టంగా పొందుపరచబడి ఉన్నాయి. దాని ప్రకారంగా కూడా మేము డైరెక్ట్గా మీకు హ్యాండ్ ఓవర్ చేయటం సరైనది కాదని, అది ఒక రకమైనటువంటి కోర్టు ఉత్తర్వుల ద్వారా రావాల్సినటువంటిదే తప్ప మరి కాదని ఆ ఫోను ఇవ్వడానికి అది చెప్పడం జరిగింది. విచారణ అధికారిగా ఉన్నటువంటి ఏసీపీ గారు మరలా ఈ కేసుని ఇంకా కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాల్సి ఉన్నది, ఇప్పుడు కాలాతీతం అయింది కాబట్టి మరలా 7వ తారీఖు
4 గంటలకి రమ్మని చెప్పడం జరిగింది. 4 గంటలకు వచ్చి మరలా ఏమన్నా కనుక అడిగినట్లయితే వాటన్నిటినీ సమాధానం కూడా చెప్తానని కూడా తెలియజేస్తాను. ఉమామహేశ్వరరావు శాస్త్రి పైన దాడి చేపించారు, సుపారీ కూడా ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. జగ్గైపేటలో ఆ నిందితుల్ని పట్టుకున్నారు ఇప్పటికే పోలీసులు. కోర్టులో కేసు ఉండగా కేసు వివరాలు చెప్పడం కరెక్ట్ కాదు. కానీ నేను మాత్రం ఒకటి చెప్పదలుచుగా ఈ కేసుకి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఎమ్మెల్సీ ఎలక్షన్లో పోటీ చేయడానికి గత 2-3 నెలలుగా విగరస్గా ఈ 2 జిల్లాల్లో తిరుగుతున్నటువంటి సందర్భంలో జరిగినటువంటి ఇన్సిడెంట్ తర్వాత మా పార్టీ పోటీ చేయడానికి ఎన్నికలు బహిష్కరిస్తున్నామన్న తర్వాత ఇది చోటు చేసుకునేటువంటి దాన్ని చేసుకోవడం జరిగింది. ఇది టీడీపీ గవర్నమెంట్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేటువంటి చెప్పాలి. గత 25 ఏళ్లుగా ఏ రకమైనటువంటి విధానానికి పాల్పడకుండా చక్కగా నీట్గా వెళుతున్నటువంటి నేను నా సంగతి మాకంటే రిపోర్టర్లుగా మీ అందరికీ కూడా తెలుసు ఏ రకంగానూ నేను అందరితో ఎలా మెలుగుతున్నాను అనేటువంటి. అటువంటిప్పుడు ఈ రకమైనటువంటి చర్యకి పాల్పడతాను అనేటువంటిది అది సందర్భోచితం కాదు, కరెక్ట్ కూడా కాదు అనేటువంటి చెప్తున్నాను. అదే విషయం పోలీసు వారికి కూడా చెప్పారు. మొత్తం కలిసి 10 ప్రశ్నలు అడుగుతారు. అన్నిటికీ ఆన్సర్ చేశారు. అన్నిటికీ తప్పు చేయకపోతే ముందస్తు బెయిల్కి హైకోర్టులో ముందస్తు బెయిల్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ముందస్తు బెయిల్ వేయాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇళ్ల మీద కూడా దాడి చేసి చంపేయడానికి పోలీసు వారు ఇళ్ళు ఒక్కొక్క ఇల్లు దాటుకుని వచ్చి మా ఇళ్లలో ఉండేటువంటి తలుపులు పగలగొట్టి కిటికీలు పగలగొట్టి లోపలికి వచ్చి అంటే దొంగలకే పోలీసు వారు ఒక మార్గం నిర్దేశిస్తున్నటువంటి పద్ధతి కనపడతా ఉంది. అది వచ్చిందంటే వీళ్ళు చంపేయటానికి నన్ను ఉన్నారు అనేటువంటి గతంలో ఉండేటువంటి ఒక సిపి గారు కూడా నన్ను హత్య చేయడానికి ప్రయత్నం చేసినటువంటి దాని ప్రకారంగానే మరలా ఇదే గవర్నమెంట్లో ఈ రకంగా చేస్తారేమో అనేటువంటి దాంతోనే నేను ముందస్తు బెయిల్కి వెళ్తాను. తెలియదమ్మా. సార్ రాజకీయంగా ఇప్పుడు ఎవరైనా మీ వెనకాల చేస్తున్నారా? ఎవరి మీద మీకు అనుమానం ఉంది? వైకాపా సోషల్ మీడియా వింగ్ హెడ్ సజ్జల భార్గవ్ రెడ్డి కారు డ్రైవర్ వేమర్తి సుబ్బారావును గుర్తు తెలియని వ్యక్తులు విజయవాడకు తీసుకువచ్చి కొట్టి రోడ్డుపై పడేసిన ఘటన మంగళవారం వెలుగులోకి వచ్చింది. తీసుకువచ్చిన వ్యక్తులు పోలీసులని వైకాపా నాయకులు ఆరోపిస్తున్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తదితరులు మంగళవారం విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబుకు ఫిర్యాదు చేశారు. బాధితుడు సుబ్బారావు వైకాపా నాయకుల వివరాల మేరకు ఏలూరు జిల్లా ఆగిరిపల్లి సింహాద్రి అప్పారావుపేటకు చెందిన వేమర్తి సుబ్బారావు వైకాపా సోషల్ మీడియా హెడ్ సజ్జల భార్గవ్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నారు. భార్గవ్ రెడ్డి పై కడప పోలీసులు కేసును చేయగా ఆయన కొద్ది కాలం నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో సుబ్బారావును సోమవారం ఆగిరిపల్లిలోని ఇంటి వద్ద ఉండగా 2 వ్యక్తులు అతన్ని బలవంతంగా వెంటబెట్టుకుని విజయవాడకు తీసుకువచ్చారు. గవర్నర్ పేటలోని ఆంధ్ర ఆసుపత్రి వద్దకు తీసుకువచ్చి అక్కడ ముసుగేసి కారులో తీసుకువెళ్లారు. ఒక భవనంలోకి తీసుకువెళ్లారని సజ్జల భార్గవ్ రెడ్డి తెలిపారు. ప్రశ్నలు అడిగారని సుబ్బారావు చెప్తున్నారు. భార్గవ్ రెడ్డిని ఎప్పుడు కలిసావు, ఆయన చివరిసారిగా ఎక్కడ దింపావు వంటి ప్రశ్నలు అడిగారని చెప్పారు. ప్రత్యేకంగా కలిసి ఒక కేసు విషయాన్ని వారికి వివరించడం జరిగింది. అదేమిటంటే ఇదిగో నా పక్కన ఉన్నటువంటి ఈయన యామర్తి సుబ్బారావు ఇతను వృత్తి డ్రైవింగ్. గత 5 సంవత్సరాల నుంచి సజ్జల భార్గవ్ దగ్గర అంటే మా సోషల్ మీడియా ఒక హెడ్గా పనిచేసిన సజ్జల భార్గవ్ ఇప్పుడు అతని మీద అనేకమైన కేసులు పెట్టినటువంటి సజ్జల భార్గవ్ ఆయన గురించి మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన దగ్గర 5 సంవత్సరాల నుంచి డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఆ తరువాత ఆయన మీద ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన మీద అనేకమైనటువంటి అసత్యపు కేసులు, ఫాల్స్ కేసులు పెట్టి ఆయన్ని అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తున్న విషయం మీ అందరికీ తెలుసు. దానిలో భాగంగానే హైకోర్టు, సుప్రీంకోర్టుకి వెళ్ళి సజ్జల భార్గవ్ ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. అరెస్ట్ చేయడానికి వీల్లేదనే ప్రొటెక్షన్ కూడా తీసుకున్నారు. నిన్న సుప్రీంకోర్టులో కూడా వాదనలు జరిగాయి. ఆయన ఆల్రెడీ ప్రొటెక్షన్లో ఉన్నాడు, అరెస్ట్ చేసే పరిస్థితి లేదు అనే విషయం కూడా తేట తెల్లవిగా ఢిల్లీ వేదికగా సుప్రీంకోర్టులో కూడా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. సజ్జల భార్గవ్ దగ్గర పనిచేస్తున్నటువంటి ఈ సుబ్బారావు గారిని, ఈయన సింహాద్రి అప్పన్నపేట గ్రామానికి చెందిన వ్యక్తి, ఆగిరిపల్లి మండలం.
ఈయన్ని నిన్న ఉదయం ఈయన్ని తీసుకొని పోలీసులు ఆయన దగ్గరికి వెళ్ళి మఫ్టీలో ఈయన్ని కొన్ని వివరాలు అడిగారు. సజ్జల భార్గవ్ అనే వ్యక్తిని ఎక్కడ ఉన్నాడు, నువ్వు ఆయన్ని ఫైనల్గా ఎక్కడ డ్రాప్ చేశావు, ఎక్కడున్నాడో సమాచారం నువ్వు చెప్పు అని అడిగారు, ఒత్తిడి చేశారు. నాకు తెలియదు సార్, ఆయన అయితే లేడు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు, డ్రైవర్గా నేను పనిచేసే వ్యక్తినే తప్ప ఆయన వేరే బోట్స్ నాకు తెలియవు సార్ అని చెప్పాడు. ఇదే విషయం పోలీస్ స్టేషన్లో చెబుతూ రమ్మని ఆయన్ని ఒక బండి మీద ఎక్కించుకొని ఆ ఇద్దరు కానిస్టేబుల్స్, మఫ్టీలో ఉన్న కానిస్టేబుల్స్ ఇద్దరు ఎక్కించుకొని మధ్యలో కూర్చోబెట్టుకొని విజయవాడ తీసుకొచ్చి ఆంధ్ర హాస్పిటల్ దగ్గరికి వచ్చిన తర్వాత ఈయనకి మంకీ క్యాప్, ఒక ముసుగు వేసి కళ్ళు కనపడుకోకుండా చేసి అక్కడ నుంచి కొంత దూరం తీసుకువెళ్ళి ఒక అపార్ట్మెంట్లో లిఫ్ట్లో, అపార్ట్మెంట్ని ఎలా చెప్పగలుగుతున్నా అంటే ఒక లిఫ్ట్లో తీసుకువెళ్ళి ఒక గదిలోకి వెళ్ళిన తర్వాత ఆ గదిలో ఆయన మంకీ క్యాప్ తీసేశారు. అక్కడ పోలీస్ కానిస్టేబుల్స్ ఉన్నారు, దాంతోపాటు ఇంకా 3 ఉన్నారంట, ఎవరో నిందితులు లాంటి వాళ్ళు, ఇలా పట్టుకొచ్చిన వాళ్ళు. ఈయన్ని చిత్రహింసలుగా చేశారు. నిన్నంతా కూడా పాడి రైతుల నడ్డి విరుస్తూ సహకార డైరీని సొంత కంపెనీగా మార్చుకుని అవకతవకలు అక్రమాలకు పాల్పడి అప్పటి వరకు వేల కోట్ల టర్నోవర్ లాభాల్లో నడిచిన విశాఖ డైరీని నష్టాల్లోకి తేవడంపై నిగ్గు తేల్చేందుకు శాసనసభ సంఘం సిద్ధమైంది. రైతులకు జరుగుతున్న నష్టం, డైరీలో ఉద్యోగులకు వేతనాలు అందని పరిస్థితిపై మంగళవారం అసెంబ్లీ ఆవరణలో జరిగిన ఈ సభా సంఘం తొలి భేటీలో ప్రాథమికంగా చర్చించారు. సహకార కంపెనీల చట్టంపై అవగాహన ఉన్న నిపుణుడు ఒకరిని, ఒక ఆడిటర్ను సంఘానికి అనుబంధంగా నియమించుకోవాలని నిర్ణయించారు. విశాఖ డైరీ కార్యకలాపాలకు ఆటంకం కలగకుండా పాడి రైతుల ప్రయోజనాలను కాపాడేలా, మరోవైపు డైరీ యాజమాన్యం చేసిన అక్రమాలను నిగ్గు తేల్చడం, బాధ్యులపై తగిన చర్యలకు శాసనసభకు సిఫార్సు చేయడమే సభా సంఘం లక్ష్యమని సమావేశానంతరం సంఘం చైర్మన్ జ్యోతుల నెహ్రూ, సభ్యుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టును వైకాపా తెదేపాలు నిర్లక్ష్యం చేశాయని, ఇప్పటికైనా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అటల్ జననేత వ్యవస్థాపకుడు మైలా శ్రీనివాసరావు కోరారు. మంగళవారం ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తెదేపా ప్రభుత్వం ప్రాజెక్టు ఎత్తును 45.75 మీటర్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని చెప్పారు. కేంద్రం ఆమోదించకపోవడంతో ప్రాజెక్టు నిర్మాణాన్ని పెండింగ్ లో పెట్టిందని తెలిపారు. 2 పార్టీల నిర్లక్ష్యం కారణంగా డయాఫ్రమ్ వాల్ దెబ్బతిందని, 15,000 కోట్ల ప్రజాధనం నీటిపాలైందని విమర్శించారు. ప్రాజెక్టు నిర్వాసితులకు ప్రత్యేక ప్యాకేజీ కింద 7,000 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2026 నవంబర్ నాటికి ప్రాజెక్టును పూర్తి చేయాలని కోరారు. అటల్ జననేత సభ్యులతో కలిసి త్వరలో ప్రాజెక్టును సందర్శిస్తామని ఆయన తెలిపారు. పోలవరం ప్రాజెక్టు దక్షిణే పూర్తి చేయాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రాజెక్టు గతంలో 5 ఏళ్ళ పాలన చేసింది టీడీపీ, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ళ పాలన చేసినప్పుడు ఈ ప్రాజెక్టుని పట్టించుకోకుండా వదిలేసేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం 2016లో ఎస్టిమేషన్ డిజైన్ తయారు చేసి 51,000 కోట్లు ఎస్టిమేషన్ చేసింది, డిజైన్ చేసింది. 41 మీటర్ల పాయింట్ 5కి డిజైన్ చేసింది ఆ ఎత్తు. అప్పుడు ఆ డిజైన్ ప్రకారం పూర్తి చేయాలి. తర్వాత మధ్యలో వచ్చి 45 మీటర్లు 2 ఎత్తు పెంచాలని చెప్పేసి అనుకునేటప్పుడు ఈ ఉన్నటువంటి ఇంజనీరింగ్ అధికారులు పీపీఏ, మరి కేంద్ర జల సంఘం వాళ్ళు బెండింగ్ పెట్టేశారు. ఇక్కడ అట్టాగనే బెండింగ్ పడిపోయింది. ఎందుకంటే డిజైను ఎస్టిమేషను 31,000 కోట్లతో తక్కువ డిజైన్ ఇచ్చింది. తక్కువ కాలంలో పూర్తి చేయటం, అంత డిజైన్ ఇస్తే అది ప్రభుత్వానికి నచ్చల. 45 మీటర్లు 75 పాయింట్ పెంచాలని చెప్పేసి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆయన పరిశీలించినప్పుడు ఎత్తు పెంచాలన్నాం. అది ఎత్తు పెంచింది లేదు, తగిన ఈయన వచ్చాడు ఎత్తు పెంచడానికి లేదని. అది ఎప్పుడైతే కేంద్రం సిడబ్ల్యూసి డిజైన్ ఇచ్చింది, ఎస్టిమేషన్ ఇచ్చింది 31 కోట్లతో ఆనాడు పూర్తి అయిపోయేది. అది కేంద్రానికి ఇచ్చినట్టే 2019కి పూర్తి అయిపోయేది. రాష్ట్ర ప్రభుత్వాలు, గత ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వాలు కాలయాపన చేశారు దీన్ని.
చేయడం వల్ల అక్కడ డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, బాగా వరదలు వచ్చి దెబ్బతింది. ఇంజనీరింగ్ అంతర్జాతీయ ఇంజనీరింగ్ నిపుణులు కూడా వచ్చారు, చూశారు, బాగానే ఉంది. కానీ అది మార్చాలన్నారు. అది తీసేసి డయాఫ్రమ్ వాల్ వదిలేసి కొత్త నిర్మాణం చేపట్టాలి. సిఆర్పి డ్యామ్ కూడా అంతే. ఆ తర్వాత తొందరగా పూర్తి చేయాలి. రేపు ఎందుకంటే వర్షాకాలం వస్తుంది, వర్షాకాలంలో వచ్చిన కాలయాపన చేయగలమంటే పూర్తి చేయాలి. కేంద్రం తప్పనిసరిగా కేంద్ర జల సంఘం దృష్టిలో పెట్టుకోవాలా. దానిలో క్వాలిటీ కూడా లేదు, ప్లాస్టిక్ క్వాలిటీ లేదు, బంకమట్టి రాయి ఇదంతా క్వాలిటీ లేకుండా ఉంది. అది కేంద్రము. తెలుగు రాష్ట్రాల్లో భూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేశాయి. 2 రాష్ట్రాల్లోనూ పలు జిల్లాల్లో భూమి సెకండ్ల పాటు కంపించింది. రికార్డు స్కేలుపై 5.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు సమాచారం. జిల్లా విజయవాడలో పలు సెకండ్ల పాటు భూమి కంపించింది. జగ్గయ్యపేట పరిసర గ్రామాల్లో సైతం భూమి కంపించిందని సమాచారం. దీంతో ఇల్లు, అపార్ట్మెంట్ల నుంచి ప్రజలు ప్రాణభయంతో బయటకు పరుగులు పెట్టారు. రాజమండ్రిలోనూ అతి స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయని తెలుస్తోంది. పెనుగంచిప్రోలు, గంపలగూడెం, పాత తిరువూరులో ఉదయం 7:40 కొన్ని సెకండ్ల పాటు ప్రకంపనలు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు. అలాగే మైలవరం నియోజకవర్గంలో ఇదే పరిస్థితి కనిపించింది. రెడ్డిగూడెం, నందిగామ, కంచుకచెర్ల మండలాల్లోనూ స్వల్పంగా భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. ఏలూరు జిల్లా నూజివీడులోనూ భూ ప్రకంపనలు వచ్చాయి. కొన్ని సెకండ్ల పాటు ఇల్లు, భవనాలు కదిలినట్లు స్థానికులు చెబుతున్నారు. భయాందోళనతో రోడ్లపైకి పరుగులు పెట్టారని వాపోతున్నారు. నా పేరు మోదు ప్రసాద్. నేను తిరువూరు 15వ వార్డు కౌన్సిలర్నే. మరి ఈరోజు ఉదయం సుమారుగా 7:07 ఆ పరిసర ప్రాంతాల్లోనే నేను మంచం మీద పడుకొని ఉన్నాను. రాత్రి విజయవాడ వెళ్ళొచ్చి కొద్దిగా అంతా ఒళ్ళొప్పులుగా ఉండి పడుకొని ఇంకా కళ్ళు తెరవలేదు. అయితే అకస్మాత్తుగా మంచం ఎవరో ఊపుతున్నట్లుగా అనిపించి నేను కళ్ళు తెరిచి చూసేసరికి మంచం పక్కన ఎవరు కూడా లేరు. అటు ఇటు చూసి అసలు నాకు కొద్దిసేపు అయోమయం అయిపోయి నేను బయటకు ఉరికొచ్చాను. బయటకు వచ్చిన తర్వాత కొద్దిసేపటికి నాకు ముస్లిం బజారు కూడా అక్కడి నుంచి ఫోన్లు వచ్చి ఇట్లా మాకు భూకంపం వచ్చిందని చెప్పారు. అప్పుడు నాకు కన్ఫామ్ అయింది ఈ భూకంపం వచ్చి ఉంటుందని. మరి జనాలందరూ కూడా ఈ యొక్క వాతావరణాన్ని అందరూ కూడా తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. సర్పు, మెప్మా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష సమావేశం. 1 ఫ్యామిలీ 1 ఎంటర్ప్రెన్యూర్ కార్యాచరణతో స్వయం సహాయక సంఘాలకు ప్రాధాన్యమిస్తామని వెల్లడి. ప్రతి ఎకరాకు నీళ్లిచ్చేలా, ప్రతి గ్రామానికి తాగునీరు అందించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది స్పష్టం చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలి సూచించిన రాష్ట్ర స్త్రీ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి. పోలవరం ప్రాజెక్టును వైకాపా తెదేపాలు నిర్లక్ష్యం చేశాయన్న అటల్ జననేత వ్యవస్థాపకుడు మైలా శ్రీనివాసరావు. ఇప్పటికైనా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి. ఇదరస్టు బులెటిన్, మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.